తెలంగాణ అధ్యక్షుడిని ఎంపిక చేయలేక బీజేపీ అధిష్టానం తల పట్టేసుకుంటోందా? వ్యవహారం కత్తి మీద సాములా మారిందా? ఎవరికి వారు మాదే పదవి అంతా మేమేనని బిల్డప్ల మీద బిల్డప్లు ఇచ్చుకోవడం వెనుకున్న లెక్కేంటి? అసలు ఎందుకు మ్యాటర్ అంత సంక్లిష్టంగా మారింది? ఎప్పటికి తేలే అవకాశం ఉంది? తెలంగాణ బీజేపీ అధ్యక్ష ఎన్నిక ప్రక్రియ క్లైమాక్స్ కి చేరింది. అయినా సరే ఇంతవరకు పలానా నాయకుడు రాష్ట్ర అధ్యక్షుడు అవుతాడని ఖచ్చితంగా ముఖ్య నేతలు సైతం చెప్పలేని పరిస్థితి. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికల అధికారి కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే ఇక ఏ రోజైనా హైదరాబాద్ కి రావచ్చు. వన్స్ ఆమె వస్తే మ్యాటర్ తేలిపోతుందని అంటున్నారు. ఆమె ఇక్కడ మీటింగ్ పెట్టి రాష్ట్ర అధ్యక్ష పదవికి నామినేషన్స్ తీసుకుంటారు. అటు పదవి ఆశిస్తున్న వారి సంఖ్య కూడా తక్కువేం కాదు. పాత, కొత్త, దూకుడు, శాంతం ఇలా రకరకాల ఈక్వేషన్స్ తో ఎవరికి వారే అధ్యక్ష పదవి తమకేనని చెప్పుకుంటున్నారు. అంత గట్టిగా ఎలా నమ్ముతున్నారని అంటే అబ్బో వాళ్ళు చెప్పే లెక్కలు మామూలుగా ఉండడం లేదు. అవన్నీ చెప్పేసి పార్టీ తమ వైపే మొగ్గుతుందని అంటున్నారు. ఎవరి క్యాలిక్యులేషన్స్ వాళ్ళు చెబుతూ పెద్దల ఆశీర్వాదం తమకే ఉంటుందని అంటున్నారు. ఇదంతా చూస్తున్న క్యాడర్ మాత్రం ఏంటి గోల, అసలేంటి గోల మాకు అంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తోందట. పార్టీలో ఎన్నడూ లేనిది ఇదెక్కడి సంప్రదాయం అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇది అసలు మంచి సంప్రదాయం కాదని ద్వితీయ శ్రేణి నేతలు సైతం మండిపడుతున్నారట. ఒకరేమో పార్టీ అధ్యక్ష పదవి పలానా లక్షణాలు ఉన్నవారికి ఇవ్వాలి అని అంటుంటే లక్షణాలు కాదు సీనియారిటీ ముఖ్యమన్నది మరొకరి మాటట. రాధాసింగ్ ఒకటంటే బండి సంజయ్ ఇంకొకటి అంటున్నారు. ఇలా నాయకులు ఎవరికి వారే తమ ప్రాధాన్యతల్ని కొత్త అధ్యక్ష పదవి మీద రుద్దే ప్రయత్నం చేయడంతో అసలేం జరుగుతుందో అర్థం కాని గందరగోళం పెరుగుతోందట. ఈ పరిస్థితుల్లో అధ్యక్ష పదవిని ఒక గ్రూప్ కిస్తే మరొక వర్గం ఒప్పుకునే సిచ్యువేషన్ కనిపించడం లేదు. ఎంపీల్లో ఎవరో ఒకరికి ఇచ్చినా చివరికి వాళ్ళల్లో కూడా వ్యతిరేకత వచ్చే అవకాశం కనిపిస్తోందట. ప్రస్తుతం బీజేపీ ముఖ్య నేతల మధ్య చాలా పెద్ద గ్యాప్ ఉన్నట్టు పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ప్రధాని క్లాస్ పీకినా వీళ్లలో మార్పు కనిపించడం లేదన్నది ఎన్నర్ టాక్. ఈటలకు అధ్యక్ష పదవిస్తే బండి సంజయ్కి నచ్చదట. అలాగని బండికిస్తే ఈటలకు కష్టమట. ఒక ఎంపీకి అధ్యక్ష పదవిస్తే మిగతా ఎంపీలు జై కొట్టే సిచ్యువేషన్ లేదు పార్టీలో. కొత్త వారికిస్తే పాత వారితో పంచాయతీ, పాత వాళ్ళకిస్తే మా సంగతి ఏంటన్నది కొత్త నేతల క్వశ్చన్. ఇలా అందరికీ 100% కాకుండా మెజారిటీ సభ్యులకు ఆమోదయోగ్యుడైన నాయకుడిని ఎంపిక చేయడం ఢిల్లీ పెద్దలకు కత్తి మీద సాములా మారిందట. దీంతో పార్టీ హైకమాండ్ ఏం చేస్తుందో, ఎవరి వైపునకు మొగ్గుతుందోనని ఉత్కంఠగా చూస్తోంది తెలంగాణ బీజేపీ క్యాడర్.